హెయిర్ లాస్ ఉన్నప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయొచ్చా డాక్టర్ గారు అని చాలామంది అడుగుతుంటారు. హెయిర్ లాస్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు, హెయిర్ థిన్నింగ్ వేరండి, హెయిర్ లాస్ వేరండి. హెయిర్ లాస్ మరీ యాక్టివ్‌గా ఉండి వెంట్రుకలు ఊడిపోతుందనుకోండి, దానికి మనం ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది మనం చేయమనమాట. హెయిర్ లాస్‌ని మనం స్టెబిలైజ్ చేసినాక దానికి మనం ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తాం. హెయిర్ థిన్నింగ్ ఉందనుకోండి, వెంట్రుకలు పలచగా అవ్వటం, దానికి మనము ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయొచ్చు. హెయిర్ లాస్‌కి మనం ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయకూడదనమాట. హెయిర్ లాస్ మనము ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాక హెయిర్ లాస్ ఆగిపోతుందా పూర్తిగానంటే అలాంటిది ఏమి ఉండదండి. హెయిర్ లాస్ అనేది ఇట్ ఈస్ ప్రోగ్రామ్డ్ టు గో. అది ఎప్పుడైనా టీలోజన్ ఎఫ్లూవియంగా రావచ్చు, మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్‌గా రిలాప్స్ రావచ్చు, రికరెన్స్ రావచ్చు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది లేని చోట వెంట్రుకల్ని తీసుకొచ్చి పెట్టడానికనే అది బాగా పనిచేస్తుంది. ఉన్న జుట్లని మనకి మంచిగా మందులతోటి కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ చేసినాక మనకి చాలా పెయిన్ ఉంటుందని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాక పెయిన్ అనేది ఉండదండి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన రోజు రాత్రి నాకేమైనా ఇబ్బందవుతుందా? అసలుకేమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా? నిద్ర పడుతుందా? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన రాత్రి ఏ పేషెంట్ గూడా నాకు ఫోను చేసి నాకు నిద్ర రావట్లేదు, నాకు రాత్రి పెయిన్ ఉందని చెప్పింది లేదండి. కంఫర్టబుల్‌గా, హ్యాపీగా నిద్రపోయి మంచిగా రిలాక్స్డ్‌గా ఉంటారండి. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాక నాకు అసలకి తలపైన టచ్ చేయకూడదు, నీళ్ళు పడకూడదు, ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు చాలా సూపర్ కేర్‌ఫుల్‌గా ఉండాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది ఏమీ లేదండి. సింపుల్‌గా మీరు షాంపూయింగ్ అనేది నెక్స్ట్ డేనే మీరు చేయొచ్చు. అలానే నార్మల్ సెలైన్ స్ప్రే మీరు చేయొచ్చు. కేవలం అలా స్ప్రే చేసుకొని మీ పనులు మీరు చేసుకోవచ్చు.